9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసినాం మనం. బట్ రైతు కొంచెం హ్యాపీగానే ఉండే. మంచిగానే ఉండే. ఉత్పత్తి పెరిగింది, రైతు అన్ని బీమా పెరిగింది. ఉంది, రైతు భరోసా ఉండే, ఏం అవును. తక్కువైండే, మంచి గవర్నమెంటే కొన్నదాన్ని, పంటనంతా గవర్నమెంటే కొన్నది, హ్మ్. ఏం తక్కువ ఉండే. ఏం తక్కువ లేదు. అయినా గాని సరే ఈయనని తీసుకొనొచ్చి చేసిండ్రు. రైట్. ఇట్లాంటప్పుడు మామూలుగా ఆయనే చెప్తూ ఉంటాడు. నాకు కొంచెం ఈ సర్కియాజిస్ట్ ప్లెజర్ అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటాడు కదా! అంటే జనాలు పైశాచిక ఏడుస్తుంటే ఆనందం. పైశాచిక ఆనందం. అంటే ఆయన చెప్పిండు కూడా. జనాలు మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి మేము మోసం చేస్తామని చెప్పి. అంటే ఏది కూడా చెప్పి చేయడం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికి బాగా పెట్టింది పేరు. మెచ్చుకోవాలి, అట్లీస్ట్ మెచ్చుకోవాల్సింది. మోసం చేస్తా అని చెప్పి చేస్తున్నాడు. చెప్పి చేస్తున్నాడు. రైట్. జనం యాస్పెక్టివ్‌లోకి వద్దాం మనం. ఇలాంటి ఇప్పుడు యంగ్ కొత్తగా పాలిటిక్స్‌లోకి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా అప్పటి లెక్కలు పాలిటిక్స్ అనేది ఇంకొంచెం రోజు రోజుకు ఈ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుకోవడానికి వస్తుంది. అంటే మీన్స్ వ్యక్తిత్వ హననం అంటే ఏమంటారు ఇంగ్లీష్‌లో కరెక్ట్‌గా వర్డ్? పర్సనల్ అటాక్స్, పర్సనల్ అటాక్స్ అవుతుంది. దీన్ని చూస్తే క్యారెక్టర్ క్యారెక్టర్ అసాసినేషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే మీరు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి? అంటే సోషల్ మీడియాలో గానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు గానీ, మాజీ మంత్రుల స్థాయి వ్యక్తులు చేసినటువంటి వ్యక్తులు గానీ, అందరూ కూడా మొత్తం ఒక టైప్ ఆఫ్ ఒక పరిధి అంటే పాలిటిక్స్‌లో ఒక సమ్ లైన్ ఉంటది. అది దాటేసి ఇంగా డైరెక్ట్ వాళ్ళ చావులు, వాళ్ళు చచ్చిపోతే బాగుండు, వాళ్ళని లేకపోతే అలా దునికి సావండి, మీరు అది గడ్డ చేస్తా ఇది లైక్ ముఖ్యమంత్రి మాటలు చూస్తూనే ఉన్నాం కదా మనం. సో అట్లాంటి పాలిటిక్స్‌ని ఎట్లా చూస్తారండి మీరు? అంటే కొంచెం యంగ్ పాలిటిషియన్‌గా వస్తున్నారు కాబట్టి. చాలా చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అందరూ మీరు చెప్పిండ్రు కదా, స్థాయికి విలువతోటి అందరూ వింటా ఉంటారు. పిల్లల చెవుల్లో అయినా పడుతుంది, ప్రతి ఒక్కళ్ళ చెవుల్లో అయినా అది పడుతుంది. ముఖ్యమంత్రి అట్లున్నప్పుడు యథా రాజా తదా ప్రజ అనే ఉంటారు కదా మీరు. ముఖ్యమంత్రి అట్లున్నప్పుడు ప్రజలు కూడా అట్లనే తయారవుతున్నారు. అందుకోసమే మీకు తెలుస్తుంది, మనము తెలంగాణలో మీకు తెలిసిందే క్రైమ్ రేట్ అనేది ఎక్కువైపోయింది. రైట్. ఎందుకైతుంది? ఇన్స్పిరేషన్ ఎవరు? మా సీఎంఏ అట్లున్నాడు రాబాయ్, సంపేయమంటున్నాడు, నరికేయమంటుండు, అది ఇది ఏమంటుండు, మేమెందుకు తగ్గాలి అని చెప్పి గట్లనే ప్రజలు కూడా ప్రవర్తిస్తుండ్రు. అన్ని కేసెస్ మహిళల మీద కూడా కేసెస్, లేకపోతే ఆన్లైన్ హేట్ స్పీచ్ అయినా పాయింట్ తగ్గట్టు మాట్లాడుకునే జనాలు చాలా తక్కువైపోయినారు. ఈ మల్లన్న ఈయన కూడా తో ఈ బికేమ్ లైక్ పాలిటిషియన్. ఒక పదవి వచ్చిందంటేనే ఇంత సిగ్గుచాటు, ఇన్నిగానం మాటలు అని, ఇన్ని బూతులు తిట్టి ఆయనకు ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టిందంటే రాజకీయ పార్టీల విఫలం అది. టు బి ఏబుల్ టు లైక్ ఎంకరేజ్. మాకు జనాలు కూడా అట్లా చూస్తున్నారు. మనం వాళ్ళని అట్లా ట్రైన్ చేస్తున్నాం. ఈ సినిమాలు కూడా అన్ని ఏంది మొత్తం వైలెన్సే కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఎంత క్యూట్ సినిమాలు వచ్చేవి. హీరోస్ అందరు కూడా ఎంత యంగ్ గా, ఇట్స్ లైక్ ఇట్ యూస్ టు బి లైక్ రొమాంటిక్ మూవీస్. లైక్ గొడవలు ఉన్నా ఓన్లీ గొడవలు, అది ఒక్కటే అట్లా హైలైట్ చేసి చూపించకుండా అంతా కొంచెం ఉండేది. ఇప్పటి రేపు సినిమాలు ఏంది, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ వైలెన్స్, గన్స్, కొట్టుకోవడం, చంపుకోవడం. ఇట్స్ లైక్ వీఆర్ ప్రమోటింగ్ వైలెన్స్ యాజ్ అ సొసైటీ. ఓవరాల్ అన్ని దిశలుగా చూసుకుంటే వైలెన్స్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం. సో అంటిల్ వి మేక్ లైక్ యాక్షన్, మన సమాజం కూడా అట్లనే అయిపోతుంది. మీరు ఉన్నత చదువులు చదివారు, ఇప్పుడు కూడా పొలిటికల్ అది చేస్తూ ఉంటారు. మీ ఫేమస్ ఒక డైలాగ్ ఉంటుంది, ఏం పీకుతున్నారు అని చెప్పేసి. అంటే జనం గ్రాబింగ్ కోసమే మీరు కూడా మాట్లాడారా లేకపోతే ఎట్లా? మీకు పీకడం అంటే ఏంటి నాకు చెప్తారా ఒకసారి? జనాలకు అర్థం చేసుకున్న విధానం ఒక్కొక్క తిరుగుంటుంది. యాజ్ పర్ మై అంటే అది మీ ఆలోచన, మీది ఎట్లా ఉందో నాకు తెలియదు. కానీ పీకడం అంటే మా ఇంట్లో జుట్టు పీకడం, గడ్డి పీకడం అంటే ఏం చేస్తున్నావు, అంటే పని లేకుండా ఏదో చేస్తున్నావు పని లేకుండా, ఇది నా అర్థం. చాలా మంది ఎందుకంటే మీ ఆలోచన బట్టి మీరు నేను చెప్పిన మాటలు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి, మరి ఈమె కూడా బూతులే మాట్లాడేది ఇప్పుడు మళ్ళీ అంటుంది అని చెప్పేసి. అది బూతులు కాదు. మీరు ఎప్పుడైనా నన్ను ఆయనని ఒక చిన్న గాడిది అయినా తిట్టడం అట్లా మీరు విన్నారా? నేను అట్లా ఎవరిని నేనేం అనను. ఐ డోంట్ వాంట్. అవును. కానీ నేను సైకో అని చెప్పి అంటున్నాను ఎందుకంటే నేను ప్రూఫ్ తోటి అంటున్నాను. దట్ కంపేర్ చేసినాను కాబట్టి ఆయన అట్లా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అంటున్నాను. అది వేరు, ఇది వేరు. సంపుతాను, నిన్ను పొడుస్తాను, నేను గుద్దుతాను, ఇట్లాంటివి నేనేం మాట్లాడతలేను. అది తిట్టడం అంటే నీ చావు కోరుకుంటున్నాను అన్నది తిట్టడం, ఇది కాదు. అవును. అది
దే షుడ్ అంటే ఒకటి ఇప్పుడు యంగ్ పాలిటిక్స్ ఇవంతా కూడా రావాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. కానీ మీరన్నట్టుగా వాళ్ళొచ్చే విధానం అంటే ఒక విలువలతో కూడిన రాజకీయాలతో రావట్లేదు. మీరన్నట్టు హ్మ్. అగ్రెసివ్‌నెస్ హ్మ్. ఇది తిడితేనే నాకు పార్టీలో పదవి వస్తదేమో. హ్మ్. ఇక ఒక రాజకీయ నాయకుడిని వ్యక్తిత్వ హననం చేస్తేనే అది అక్కడికి వచ్చింది. రైట్ అది కూడా రావద్దు. దాన్ని హ్మ్. కొంచెం చూసుకోవాలి. రైట్ చూస్తూ ఉంటారండి. అంటే మొత్తం 13 సంవత్సరాల తెలంగాణ ఇది హ్మ్. ఆల్‌మోస్ట్. యెస్. హ్మ్. 2014 టు 2000 యాహ్! ఆల్‌మోస్ట్ అంటే ఈ గ్యాప్‌లో హ్మ్. ఆహ్, ఎకనామికల్ గ్రోత్, హ్మ్. ఆ తర్వాత సంక్షేమం అంటారు. హ్మ్. సంక్షేమం మీన్స్ డెవలప్‌మెంట్స్ మీన్స్ హ్మ్. అంటే రోడ్లు ఇవన్నీ ఉంటది కదా! హ్మ్. భవనాలకు సంబంధించి. ఆ తర్వాత ఇవన్నీకి సంబంధం ఒకసారి చూసుకుంటే ఈ గ్యాప్‌లో అంటే ప్రజాపాలన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హ్మ్. ఏ సెక్టార్ బాగా అభివృద్ధి చెందంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక. ఏం అభివృద్ధి చెందిందంటే, ఆ! నాకు చెప్పినా కదా! క్రైమ్ రేట్ ఒకటి బానే అభివృద్ధి చెందింది. దాని తర్వాత నిరుద్యోగ రేట్ బానే అభివృద్ధి చెందింది. హ్మ్. మనకు రెవెన్యూ డ్రాప్ అవ్వడం బానే అభివృద్ధి జరిగింది. హ్మ్. సో, ఏవైతే మెట్రిక్స్‌లో మనం తెలంగాణ ఉండొద్దో, ఆ హ్మ్. మెట్రిక్స్ అన్నీ బానే డెవలప్‌మెంట్ జరిగింది. మనం తెలంగాణ నంబర్ 1 తెచ్చుకున్నాం. అవును. పంట పొలాల్లో ద అవు. అవు. రైస్ హ్మ్. కల్టివేషన్‌లో హ్మ్. రైట్. అది తగ్గిపోయింది. హ్మ్. దే అంటే దేంట్లో అయితే మనకు పేరుండొద్దో అవన్నిట్లో ఫస్ట్ నడిపిస్తున్నాడు. హ్మ్. నంబర్ 1 రైజింగ్ అంతే. లాగా నడిపిస్తున్నాడు. రైజింగ్ అంటే నంబర్ 1 ఫాలింగా? రైజింగా? రైజింగ్ ఫ్రమ్ బ్యాక్. ఆహా! బ్యాక్ నుంచి రైజింగ్‌లో బ్యాక్ వైపు ఇట్లా దూసుకుపోతున్నాడు. లాస్ట్ పొజిషన్ ఉంటది కదా! లాస్ట్ పొజిషన్ వైపు ఇట్లా నంబర్ 1 రైజింగ్ లాగా దూసుకుపోతున్నాడు. హ్మ్. ఆహ్, రేవంత్ రెడ్డి ఏంది రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి అసలు రెడ్డిల పరువు తీస్తున్నావు అనిపిస్తుంది నాకు. లైక్ అదేంది యూ నో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఐ రెడ్డిలదే ఫీల్ రాజ్యం ఉంటది థట్ గదా! అని జెప్పేసి అంటారు. అదే గదా! మరి పేరు అందుకోసంగా ఇప్పుడు మొత్తం రెడ్డిల రాజ్యమా? ఏది రాజ్యమా అని పక్కన పెడితే, బట్ సిన్స్ హి బిలాంగ్స్ టు ద రెడ్డి కమ్యూనిటీ హ్మ్. మంచిగా చేస్తే అట్‌లీస్ట్ యూ నో ఇట్లా కొంచెమైనా హ్మ్. మంచిగా చేస్తే సరే ఏదో ప్రయత్నిస్తుండు అనుకోవచ్చు. అవు. అన్నిట్లో ఫెయిల్. అన్ని జీరో కాదు మైనస్ దాంట్లో ఉన్నాడు. ఆ! ఇంత ఇట్లా హిట్ అంటే అసలు అట్లాంటి మనిషి ఎట్లయిండు అన్నంత రకంగా మాట్లాడిపిచ్చుకుంటా ఇప్పుడు అందరూ ఊర్లో ఎళ్తుంటే మస్తు ఇట్లా వీడియోలు చూస్తున్నారు. రెడ్డి, రెడ్డి అని చెప్పి అట్లా తిట్టడం స్టార్ట్ చేసిండ్రు. అచ్చా ఇప్పుడు అలా లైక్ అందరూ అట్లుండరు. ఆ! మనిషిని బట్టి కదా! ఇన్ ది ఎండ్ మనిషిని బట్టి ఉంటుంది. అట్లా ఏ ఏ కాస్ట్ నుంచి అట్లా ఉండాలని చెప్పి కాదు. కానీ మంచిగా చేసుంటే మంచిగుండేది. ఎవరైనా సరే దే షుడ్ బికమ్ పాలిటీషియన్స్ ఆర్ వాళ్ళ పదవులకి ఎందుకు ఎన్నుకోపడాలి అంటే, వాళ్ళు మంచి చేస్తారు అని చెప్పి మీకు నమ్మకం ఉంది కాబట్టి, వాళ్ళకి నిజంగానే ఒక విజన్ ఉంది కాబట్టి, వాళ్ళు నిజంగానే ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు కాబట్టి, వాళ్ళకొక ప్లాన్ ఉంది కాబట్టి. హ్మ్. ఉట్టిగనే మాటలకి, కొట్టుకోవడానికి, ఇవన్నిటికి పనికిమాలిన దానికి రాజకీయాలు వదిలేసి, నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు డీలిమిటేషన్ అయినా ఇఫ్ దేర్ ఆర్ మోర్ యంగ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు కమ్ హ్మ్. రైట్ ఇన్ ద నెక్స్ట్ లైక్ అవును. కపుల్ ఆఫ్ ఇయర్స్ 5, 10 ఐ విల్ ఎంకరేజ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నా ఎంకరేజ్‌మెంట్ ఏందంటే లెర్న్. మీరు ప్రతి ఒక్క దాన్ని క్వెషన్ చేయండి. వై అని చెప్పి క్వెషన్ చేయండి. ప్రతి ఒక్క విషయం మీద క్యూరియస్‌గుండి తెలుసుకోండి అబౌట్ థట్. హ్మ్. హ్మ్. అబౌట్ హ్మ్. ఎనీథింగ్ గెట్ టు నో. అండ్ కమ్ ఇన్ ఫర్ ద రైట్ రీజన్స్. కమ్ ఇన్ బికాస్ యూ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్. హ్మ్. పైసలొస్తాయి నా పవర్ చూపించుకోవచ్చు. ఇది, అది అని చెప్పి దట్స్ బై ప్రొడక్ట్స్. హ్మ్. రైట్? అండ్ బట్ దట్ షుడ్ నాట్ బి ద మెయిన్ ఫోకస్. యూ షుడ్ కమ్ బికాస్ యూ వాంట్ టు డూ గుడ్ అండ్ మనల్ని మనం అట్లా ఎక్విప్ చేసుకోవాలి కష్టపడి.